నేనే వేసుకుంటాను. బాల్ నీ పేరు వేసా? నేనే వేస్తాను. టర్న్ ఉండదు రాదు. గాంధీకి గాంధీ గాంధీ స్కోర్ అది ఆన్ చేసే ఉంది. నువ్వు దిగట్లేదుగా. నువ్వేతో బౌలింగ్ పట్టిందా ఆడతారా? ఆయన నాకంటే ఘోరంగా మధ్యలో వేసాడు నీకన్నీ. ఒకే ఒక బాల్ నీళ్ళు ఆడలేకపోయారా? పాండార్ లాగా పాండాలు ఆడితే ఆడలేం. 82 అంట. ఈ బౌండరీలు చిన్న అయిపోవడం కానీ మన దాంట్లో కొట్టాలి. మన దాంట్లో అయినా అటు కొడతాడు. ఎక్స్ బ్యాట్స్మ్యాన్ బ్యాటింగ్ ఆడ చెప్తాను. ఇంకా తగ్గారు మనకి. వస్తున్నారు లారీ ఎక్కారు. బాబు నేను స్లిప్ ఇక్కడ నువ్వేంట్రా, నేను నా ప్లేస్ నాదే. బ్యాటింగ్ చేస్తాడు. బ్యాటింగ్ ఆడే గంట పెద్ద చేసి పెద్ద దిగుతా. మంచి బాల్ రా. వైడ్ బాల్. వైడ్ 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 తగ్గిపోతాడు కేపర్. తగ్గిపోతాడు అయ్యా. మళ్ళీ గుర్తుపట్టలేము. చేతర పెడితే అవి అవి బ్యాకప్లు అంటే నువ్వు ఓవర్ పిచ్ చేస్తే వెళ్ళిపోద్ది. లెంతేసిన వెళ్ళిపోద్ది. ఇక్కడ కొట్టుబడి బ్యాటింగ్ ఇస్తే చాలు. తమ్ముడు చెప్పమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న. ఎక్కడ ఉన్నావు? బాగుంది ఆడుకోండి. వైడ్ వైడ్ రెండు రెండు అవును బ్రో. ఎస్ బ్రో. శ్రావంత్ అన్న వేస్తాడు. 18 వెళ్ళిపోయింది. రెండు రెండు తిరుగు రెండు తిరుగు. బాల్ చూడలేదు. ఏం కాదు. అంతే, అదే చాలు. 5 రేట్. బౌలర్ నేమ్ కారు మీద చారిపెడు పాపం. ఎరా రే, నా చెప్పులు నేనే వేసుకోలేదు కదా. బౌలర్ నేమ్ సిక్స్ పడుతుంది అలా వరకు.
ఏంటి బ్యాటింగ్ అంటే ఆడతా అన్నట్టు ఎందుకు వద్దురా ఇప్పుడు బాల్ పడి ఏ పన్నెండు చేస్తాడంట లెగనోట్లో చూడు 10 మంది ఉన్నారు కదా వేసినా కూడా కాదు. బా 4 4 అన్నీ ఉన్నాయి 4. ఆయన ఏదో చేస్తున్నారు మీరు. అలా సాధికన్నా నేను నీకు బండి కాగితాలు ఇచ్చానన్నా, చేసావా చేయలేదా? 2 నెలలు అయితే అప్పుడు గుర్తు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అప్పుడు గుర్తున్నా చేసావా? అక్కడ చేసా జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను. పర్సలోనే ఉన్నది. 2 వర్ణంలో వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నారండి? సరే 6 ఏ గ్రౌండ్ లో కాళ్ళ దగ్గరే ఉంటాడు. ఇక్కడ కూడా అక్కడ రెండవ ఓవర్ 23 కంప్లీట్ కనబడుతుంది. బాల్ బాగా కనబడుతుంది. 23 తిరిగేది లేదు, బౌన్స్ లేవు. ఇప్పుడు షార్ట్ బాల్, పక్కా షార్ట్ బాల్ అయితే నింపించింది. ఇదంతా అయితే వర్క్ వచ్చింది. ఉన్నాడు బాల్ ఇక్కడ వేసిన తర్వాత అక్కడ బౌలింగ్ పడదు. ఎక్కడ అంటే అక్కడ బాల్ కనబడుతుంది, వెళ్ళిపోతుంటుంది. ఇస్తున్నట్టే వెళ్ళిపోతుంటుంది. మన వాళ్ళందరూ రమ్మని రావట్లేదన్న, మొత్తం మళ్ళీ మనం ఆడుకోవచ్చు. ఎందుకు రావట్లేదు అందరూ? ఈ ఎవ వల్ల ఆడెవడో తెస్తాడు, ఈ ఫోన్ చేస్తాడు, ఈ వస్తాడు, ఈ రోజు పడితే ఇంకా ఎవడో ఫోన్ చేస్తాడు. బాల్ రే మనం 100 రూపాయలు చేంజ్ చేశారా? అయిపోయినట్టు బాల్ తెచ్చారా? అడగండి మరి. అని అడగడమే. బాల్ సెట్ కొన్నారు ఇప్పుడు. బాల్ అడుగుదాం, కంగారే ఉంది అసలు. చిట్టి రావడం అన్నట్టు చేసుకో, ఎవరు లేరు ఫీల్డర్. అంతకు మించి 2 సెంటర్ పాయింట్ దగ్గర ఆయన హైట్ జంప్ తక్కువ అన్న. మర్చి షాప్ ఏంటి తెస్తావు? 28 10 25 వచ్చి 10:30 వచ్చి 25 బయట 11 కూడా అవ్వచ్చు. 35 balls 57 కొట్టాలి. 9 ఉండాలి 100. సగం ఎత్తాడు. సగం చేసినట్టు మనం వచ్చినట్టు కంప్లీట్గా ముందు పడదాం కంటే అనేది రాదు. ఇందాక నుంచి ప్లే అవుతుంది ఇదేనా? నేను ఎక్కడి నుంచా ఈ మంచి పాట పాడుతున్నాను. స్కోర్ వేస్తున్నారు బ్రో ఇక్కడ, మేము చూసుకున్నాం బ్రో. అది వైడ్ 3 వేలు వేసేది వస్తుంది. స్కోర్ ఎంత? 25 2 ఓవర్లకు బాల్. నో బాల్ అంటే వెళ్ళాలి. ఇప్పుడు ఇదేంటిది? ఇప్పుడు ఏం చేయాలి? నో బాల్ సింగిల్ వచ్చింది. ఒకటేసి నో బాల్ కొట్టు. నో బాల్ కొడితే రన్ కూడా అవుతుంది. రన్ అవుతుంది. ఎక్స్ట్రా చేస్తుంటారు బాల్ వేసినా కొట్టమాట. క్రిక్ హీరోస్.
యాప్ అదేలే రాము పెడతాడు ఇదేగా రెండు కొట్టేశాడా నైస్రా నైస్రా తమ్ముడు. ఆయన పేరేంటి క్యాచ్ పట్టిన అద్భుతమైన బ్యాట్స్మెన్ దిగాడు. కిరణ్ లేదా ఇక్కడ పేరు ఇగో బాబు మన వికెట్ వద్దు, డాట్ లేండి. ఫామ్ లో లేడు అట్టాగు. అక్కడ వెనక 2 బాల్ కొట్టి మాట్లాడి ఆపేస్తాడు. అలా కొడతారు రాజుగా ఆయన ఎవరికైనా అంత. ఇప్పుడు దిగింది పేరేంటి నేను పేరు సాదిక్. చెప్పినా ఫామ్ లో లేదు. ఒరే ఈయన ఇక్కడ పెట్టుకుని అటు బాల్కి నువ్వు పరిగెత్తాల్సి వస్తుంది చూసుకో. ఎట్లా ఉన్నారు స్టార్ అది థ్యాంక్ యూ. 3 బాల్ అయినాయిగా 3 కాదు 2 అయినాయి. 3 అయినాయి ఒక నో బాల్ కదా దాని ముందు వాడేది ఆగు ఫస్ట్ బాల్ ఆడాడుగా కాదు ఫస్ట్ బాల్ సింగిల్ అన్న, తర్వాత నో బాల్ది సింగిల్, తర్వాత 3 అవుట్, ఇది 3వది అంటే నో బాల్ అవుతుంది. 3 అయినాయి అంతే. లాస్ట్ 3 4 అయినాయి అన్న చూడు వికెట్ వద్దు, వికెట్ వద్దు. సింగిల్ నో బాల్ ఇది. ఇంకో 2 ఉన్నాయి. అది కాదు ఇంకోటి వేసాడు ఏ లేదు ఆ నో బాల్ తర్వాత క్యాచ్ కదా. ఇంకోటి ఉందా సాదిక్ భాయ్ हो जाता खड़े అన్న ఎందుకన్నా మీరు మధ్యలో అరే వెంకటేష్ వెళ్ళడా అయిపోయింది ఇంకెన్నా వస్తాడు. ఈ బాల్ నో బాల్ మళ్ళీ బౌలింగ్ బాయ్ 27 స్కోర్ 27 రా. ఇప్పుడు ఓవర్ పట్టుకోండి. అరే చిట్టి శ్రావణ వేస్తున్నాడు రా. ఈ ఓవర్ పట్టుకోండి. బాలు లాక్కుంటే వీళ్ళైతే 1-2 కొడతారు రా అనేది ఆ పేరేంటి ఆయనది బౌలర్ పేరు కిరణ్. లేదు ఇందులో ఎవరి ప్లేస్ లో ఆడుతున్నాడు లేడు పేరు లేదు సరే ఏదో పేరు పెట్టారు ఎవరు రాను బా 3 పర్లా వికెట్ వద్దులే మనకి. ఫీల్డర్ చేద్దాం 29 బౌలింగ్ బాయ్ వైడే, వైడే. వికెట్ వద్దు, వికెట్ వద్దు, డాట్ లేకపోతాడు. వికెట్ వద్దు మనకి. గేమ్ ప్లాన్ చేస్తున్నాడు ఆయన. ఏం ప్లాన్ మరి? మళ్ళీ 2 అలా 3 అన్నావు. వెళ్ళిపోయింది బాల్ కూడా ఆగిపోతున్నాయి. అయిపోతే మ్యాచ్ పోయినట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ రన్అట్ కూడా ఉండాలిగా ఇందులో. అంత మంచి షాట్ కొట్టి పరిగెత్తాలి షాట్ కన్నా. నెక్స్ట్ నువ్వు వెళ్ళా ఎవరన్నా స్టార్ రైటర్ ఇంకా పడతావా హిట్టర్స్ నువ్వు 2 బాల్ ఆడుకున్నావు. ఎవరు పొద్దున్నే కష్టం చేశారు వెనకాల ఈ మీద నిజంగానే చేతులు రుద్దారు. హస్తం గుర్తేసారండి వెనకాల. ఎవరో హస్తం గుర్తేసారండి. సింగిల్ ఇడ్లీ. నో బాల్ పైకి వేసాడు.
అది షార్ట్ షూ 2 అది వెళ్ళిపోయిందా పైకి ఓరా ఎంత 4 బాల్కి ఎంత స్కోర్ 34 కోరుకున్నా అన్న 6 కొడతాం అనుకో. 34 ఏదిరా బాల్ ఆఫ్టర్ మ్యాచ్ నేను ఎక్కడన్నా మిస్ అయ్యానా ఏడే వచ్చినాయి మళ్ళీ ఆ బౌన్స్ కాకపోయినా 20 షార్ట్ వేలు ఓవర్ చేసుకుంటున్నారు ఆయనకి ఎంత బాల్ వేస్తాడు ఆఫ్టర్ బయట చేసి ఉంటే అంత స్కోర్ మనం వాడుకోవచ్చు అని వెళ్ళిపోతాను 48 కొట్టాలి ఇంకా. అట్లా ఏం కొట్టారన్నా 6 తమ్ముడే 12 ఆతా 15 బాల్ ఆతా ఇందాక వేసాడు బ్యాట్ పెరిగే చిరాకు ఉంటుంది మ్యాచ్లో అయితే నిల్చుండే చాలు మనం ఎక్స్ట్రాస్ వచ్చేస్తాయి. అది షార్ట్ 6 అది అన్నీ చదువుతాను నాకు రోజు పడతాను 3 చదివితే కనీసం 40 40 స్కోరు 40 ఐదో రన్నింగ్ ఇది ఇంకా 40 కొట్టాల్సింది 42 కొట్టాలి అంతే ఇంకా 23 బాల్ ఇక్కడ చెప్పాను నేను అంటే వాళ్ళు ఫీల్ అవుతారు తీసాడు ఉన్నాడు అక్కడ ఆడికి ఒక్క దొరకదు పైన వెళ్ళిపోతుంది. లాంగెస్ట్ 6 అది 6 అది 6 4 6 అన్న 6 పెట్టుకున్న 6 పడుతుంది. లాస్ అంతే 6 ఫోర్ బ్రో 6 కాదు అక్కడ 4 బ్యాటింగ్ బ్రో 6 4 6 అక్కడ అలా స్ట్రైట్ సర్కిల్ పెట్టలేదు గోడ పెట్టాం వాడు పెట్టారు కాబట్టి 4 కింద లెక్క. మో చాలా దూరం ఉంది 6 అది యాక్చువల్లీ ఎవరు కొట్టలేరు సార్ అది ఆఫ్టర్ బాల్ నిన్న మనోడు కొట్టాడు ఆ కార్నర్ లో గోడకి 6 కార్నర్ ఎవరు కొట్టారు ఇక ఈయనే అబ్బో ఇక్కడి నుంచి ఆ కార్నర్కి లాంగెస్ట్ లాంగ్ 80 90 ఉంటుంది ఎవరు లేదు 4 పోయింది అది. కాదు 4 కాదు 2 కీపర్ కీపర్ పేపర్కి వేసినా కమ్మగా తేలి అయిపోయింది ఎవరు కీపర్ తప్పు అంటున్నారు 40 44 46 పేపర్ ఎందుకంటాం పేపర్ ఏమని పేపర్ కౌశిక్ గారు ఇలా నుంచున్నాడు పక్కన నుంచున్నాడు అంటే పేపర్ దయ్యి అయిపోయింది 6 అది, లేదు 6. 4 పోయింది అది వెళ్ళిపోయిందిలే 4 బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ 18 వచ్చినాయి 18 19 46 50 6 2 4 14 ఇంకా 32 16 16 వీళ్ళు మంచి ఏమన్నారన్న మన వాళ్ళు టెక్నిక్ పెట్టినారు ఎక్కువ వెళ్ళిపోయేదన్న డాటేగా మంచి బాల్ మిస్ అయిపోయింది. 55 ఓవర్లకి 50 32 బ్రో 32 ఈజీ టార్గెట్ బాల్ తడిచిపోయింది అది దులిపేయమను నువ్వు బాల్ అనుకుంటున్నారు అదే నువ్వు బ్యాట్స్మెన్ కొట్లా బౌలింగ్ చేస్తారా పాండా 3 6 లేకుండా మేము ముందు పండ 30 కొట్టాలి ఈజీ మ్యాచ్ ఏది ఏదైనా ఒక ఓవర్ ఉపయోగించి ఒక ఓవర్లో అయిపోతాం ఎరా ఒక ఓవర్లో అయిపోతాం గుర్తాడు గుద్దినాడు, ఎంత గుద్దినాడు ఈ హైట్ తప్ప రావట్లేదు. బ్రో బాల్ మార్చడం లేదండి బౌలర్కి ఎప్పుడు వేయాలి కూడా తెలియదు. బాల్ ఏదో తడిసింది బాల్ కవర్ బాల్ వచ్చినట్టు వారు maximum వచ్చేద్ది. ఏం వికెట్ తగిలింది కదా. ఏందిరా ఇప్పుడు వస్తాయి కీపర్ ఏ నా వికెట్ తగలేదా ఏ సోయలు కీపర్కి మీకేమో వికెట్ పక్క పక్క ఆంచి పెట్టుకోండి మాకేమో విడదీసి పెట్టండి లేదు బాల్ వికెట్ తగిలినట్టు లేదు సింగిల్
మా బాల్ పట్టకపోతే వేస్ట్ అన్న ఏం చేయలే. మా ఊళ్ళో అంతే. ఏం లేవంట అన్న ఒక్కడ పోయిగన్నా 3 balls. మళ్ళీ తక్కువే పడుతుంది. థ్యాంక్ యూ తమ్ముడు. వెళ్ళిపోయేది నేను పరిగెడుతూనే 4 balls అండి. 6 పడితే కానీ కావాలి. అదే స్ట్రోక్ లేదు, దాని ఆడుతున్నావు. అక్కడ కొడితే అక్కడికి వెళ్ళింది అన్న. చక్క సౌండ్ 59. ఇదైతే 59 ఇంకా 23. ఒకటి తెలిసి అయిపోయింది. దీన్ని కవర్ అయిపించమని నన్ను సాయి గారిని. బాల్ ఇవ్వాలి కవర్ రా. సరదాగా రెండు మూడు ఈజీ అన్న, ఈజీ. పాండా నువ్వు వచ్చేయి. అలాగే తీసారు మా 3. 62 థర్డ్ మ్యాన్. హాఫ్ టైం బయటకు వచ్చాడు. హాఫ్ టైం బయటకు వచ్చాడు. హాఫ్ టైం 12 బాల్ 20 కొట్టాలి. ఎంపైర్ బైరనర్ బ్రో, బైరన్ చూసుకో. 60. అన్నా నువ్వు లెక్క వెళ్ళిపో, ఛార్జ్ కూడా వస్తాడు. హాఫ్ సైడ్ వైడేగా. ఇప్పుడు ఎవరు దిగింది. నువ్వు ఉన్నావా? అరే పాండా నీ మీద బేసింది. అరే హాఫ్ టైం స్లో అంతే, స్లో బాల్ అవుతాడు. ఈజీ బాల్. అరే ఆ లాంగ్ బౌండరీ కొట్టుకుంటే అక్కడ కొట్టిన సరదాగా అతను అంతే. ఇప్పుడు దిగింది ఎవరు? బాల్కి 2. సాయి నువ్వు ఎందుకు రాటు మాట్లాడు, ఫోన్ మాట్లాడు. 10 బాల్కి 20. ఏంటండి ఇంకా సాయం అన్నాడు కదా. ఇప్పుడు 3 బాల్. గుండా నుంచి ముందుకు వచ్చా బాల్ చూడకుండా బాల్ కూడా ఇటు తిరిగేసావు. అది థ్యాంక్స్ రా. అబ్బా తెలిసారా నాకు ఎన్ని బాల్ లేని ఇప్పుడు కాదు, నేనే నాకు దిగమని చెప్పి చూసాను కదా. 4 అయినాయి. 4 కాదు 3 అయినా. ఒక రన్ అవుట్. అది రైట్ హ్యాండ్. ఇది రైట్ హ్యాండ్ అని కన్ఫ్యూజ్ ఉండదు. సైజ్ చూసుకుని 3. ఏంది ఎలా పడిపోతుంది? తీశారు సింగిల్ లోనే కదా రన్ అవుట్ ఒకటి. తర్వాత లాస్ట్ బాల్. గట్టి కొడత 6 వెళ్ళిపోద్దని కొట్టి లాస్ట్ బాల్ కార్నర్ కొట్టకూడదు. కార్నర్ ఎంత కొట్టిన వెళ్తారు. ఎన్ని ఏంటి అవుట్ కదా. సగం నాకు తెలియదు. ఒక సింగిల్ అవుట్ 19 కొట్టాలి. ఇంకా తర్వాత సింగిల్ 2 వచ్చాయి. 2 వచ్చాయి. 18 కొట్టాలి. 3 6 చూడు కొట్టాను సైడ్ 2 అయితే కొట్టచ్చు.
స్కోర్ తీసుకున్నా సూపర్ ఓవర్ ఆడదాం కదా 19 కొట్టాలన్నా. దాదా మనీగా నువ్వు కొట్టరా సైడ్. అరే అరే తీసుకుంది బాగుందిరా. 18 కొట్టాలి. అయిపోయింది కదా. 16 అలా ఉందన్నా. రంగనా గాలి కొట్టమా. గాల్లో కొట్టాలి, కింద ఆడుతున్నాం. 16 కొట్టాల్సింది, ఇక్కడ 17 ఉంది. నిన్న పాకిస్తాన్ నేను పక్కబో. అరే నువ్వేంట్రా మాకు రొతన నువ్వు అక్కడ కామెంటరీ ఏమన్నా కలిసిపోయి చూడన్నా ఏదో మాట్లాడితే మనమే మూడు కూడా రావచ్చురా. లేకపోతే నేను పట్టుకుని కొట్టేవాడు అన్న. 3 బాల్ 6 2 4 ఉన్నాయి. ఎవరికి పండ అంతంత రాక్ చెప్తున్నారా చెప్తున్నారా? మరి ఇక్కడ 15 ఉంది. రామరగడ ఏంటి 2 6 అయిపోయింది. నో బాల్ అయితే చూడు. ఏకమని ఇచ్చే నోబాల్. నోబాల్ నోబాల్ అయిపోయింది మ్యాచ్. బ్రో బాయ్ బాయ్ అందరూ. లాస్ట్ ఓవర్ 16 రావడం మీకు మైనస్. అవునరా థ్యాంక్స్ రా. 17 అన్న. 17 ఓకే నీకన్నా ఒకటి తక్కువ కదా. అదే నేను చెప్తున్నాను. హాఫ్ టైంలో వేసుకుంటే స్కోర్ దిగి చేస్తారా? తెలిసిపోద్ది. కదా కదా కిరణ్ కొట్టలేదు. బ్యాటింగ్ ఆడాలి ఆడదా ఉండరా. అంత ఆడాలి కదా. మీరు సూపర్ అసలు ఏం చివరిలో పెట్లు రాలంటే నాకేం అర్థం కాలేదు. అవుట్లో అవుట్లో అవుట్ భయంకరంగా రైలు ఉంది. ఆడుకుంటే ఆడు చల్లగానే ఉంది. అమ్మో ఇప్పుడు కూడా బయట నువ్వు పాండా 7 బాల్ 3 రన్స్. పాండా 7 బాల్ 3 రన్స్. మా మ్యాచ్ బాల్ ఆడనే ఆడలేదు. ఎవరు వేసారు బాల్? ఆడదాం. వాళ్ళు వెళ్ళిపోయారు కదా. వాళ్ళే ముగ్గురే మనం ఆడుకోవచ్చు. ఏముంది అందరు కానీ ఏముంది. ఆపోజిట్ చెప్తున్నాడు. ఇవి ఈడే ఆపోజిట్ చెప్తున్నాడు. తెల్ల చొక్కాడు పాండారే. టాస్ అండి దానికి మ్యాచ్ ఆడదాం అంటున్నాడు. ఆడదాం టాసే మరి. ఆట పక్క మేము కెప్టెన్ వెళ్ళిపోయి నువ్వు కెప్టెన్ ఇప్పుడు. ఈ ఘోరా నేను లోడ్లే. ప్లీజ్ గెట్ అవుట్. అదే అవును యువతల పక్క నేను అవును. అరే కుక్కరే నువ్వు రే. అవి మర్చిపోయి ఎవరైతే బెడ్ టాస్ కాయిన్ లేదు. కాదు ఇలాంటి మ్యాచ్ ఇదే హైయెస్ట్ విన్నర్స్ బ్యాటింగ్ కదా పేరు తప్పేసాడు ఆడుతుంటే. విన్నర్స్ బ్యాటింగ్ ఏమైంది బ్రో? ఏమైంది ఇప్పుడు? ప్రాపర్గా ఉండాలి. ఉంటే మన పర్ఫెక్షన్ కావాలి. కాదు విన్నర్స్ బ్యాటనా